నంద్యాల వీధుల్లో మొహరం సందడి, పీర్ల సవారీకి పోటెత్తిన భక్తులు. నంద్యాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యా సమస్యలపై ఆందోళన. తొమ్మిదవ రోజు మొహరం వేడుకలలో పాల్గొన్న భూమా విఖ్యాత్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక ఫాతిహాలు సమర్పణ. ఫుట్పాత్పై విషాదం, వృద్ధురాలిపైకి దూసుకెళ్లిన కారు. అర్ధరాత్రి దుండగుల వీరంగం, ఇళ్ల ముందు బైక్లు బూడిద. गाड़ मार मार कोदे म्हणजे बोलो बोल कोदे म्हणजे अच्छा हुआ क्यों डॉग सामने रखी नहीं बड़क में देखते हैं साथ के सामने जो
हमारी देख पे ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం, ఎన్నికల ముందు హామీలు అమలు పరచాలని చంద్రబాబు ప్రభుత్వం రచించాలి. నారా లోకేష్ విద్యారంగ సమస్యల కోసం గాలి పర్యటన చేస్తున్న నారా లోకేష్
విద్యారంగ సమస్యలు పట్టించుకొని గాలి వదిలేక నారా లోకేష్ పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు వెంటనే రాష్ట్ర పర్యటన పేరు మీద కాలయాపన చేస్తున్న నారా లోకేష్ విద్యారంగ సమస్యలు పట్టించుకొని గాలి వదిలేసిన నారా లోకేష్ రాజీనామా చేయాలి. నారా లోకేష్ వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించిన నారా లోకేష్ రాజీనామా వెంటనే రాజీనామా చేయాలి. నారా లోకేష్ వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 77 వెంటనే రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘ పీడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం యందు నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిష్కరించడం పూర్తిగా వైఫల్యమైంది. ఈ రోజు నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు విద్యారంగ సమస్యలు గాలి వదిలేసి ఈ రోజు పర్యటన పేర్ల మీద కాలయాపన చేస్తారు తప్పనిచ్చి అధికారం వచ్చి 2 ఏళ్ళైనా మీరు రాష్ట్రంలో ఒక్క విద్యార్థి సమస్య పరిష్కరించని చేశారు చెప్పి బహిరంగ చెప్పాలని చెప్పి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే నేటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలని నారా లోకేష్ తక్షణమే రాజీనామా అని చెప్పి మేము పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను అధికారం చేపట్టిన ఎమ్మడే 77, 117 జీవోలను తక్షణమే రద్దు చేస్తా, విద్యార్థులందరూ కాస్మెటిక్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేటి వరకు అధికారం వచ్చి 2 ఏళ్ళ నేటి వరకు ఎటువంటి భయం లేదని చెప్పి తెలియస్తాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో పెరిగిన ధరలు కూడా కాస్మెటిక్ మెచ్చార్జ్ పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఈరోజు హాస్టల్ ఒక విద్యార్థికి 55 రూపాయలు ఇస్తున్నారు, జైల్లో ఉన్న ఖైదీకి 100 రూపాయలు ఇస్తారంటే ఈ రోజు విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే జీవో నంబర్ 195 రద్దు ఏదైతే అమలు చేయాలని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తమిళనాడులో సీఎం విజయ్ పెరునయ్ కుమార్ ఏదైతే జీవో నంబర్ 199 అమలు చేశారో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలని చెప్పి కనీసం తమిళనాడు సీఎం చూసుకైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి పాడగడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు లోకేష్ కాలయాపన చేయకుండా 6,400 కోట్ల రూపాయలు అలాగనే హాస్టల్లో కాస్మెటిక్ మెస్ బిల్లు తక్షణ విడుదల లేకపోతే రాజకీయ సమాధి కూటమి ప్రభుత్వం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎండి రఫీ, ప్రగతిశీల ఎస్ కిరణ్ కుమార్, టిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజు రోజుకి తాండవేస్తా ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రంలో 6,450 కోట్లు పెండింగ్ లో స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు ఉంటే కనీసం ఒక్క మాట కూడా ఈ రోజు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్లన్నీ రాష్ట్రంలో సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక రోజుకి విద్యార్థికి 35 రూపాయల నుండి 45 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి ఒక రోజుకి 82 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే దేశ భవిష్యత్తుకి దిక్సూచిగా ఉండాల్సిన విద్యార్థులకి ఈ రోజు ఒక రోజు కంటే దాదాపు 35 రూపాయల నుంచి 45 రూపాయలు అంటే 3 పూట్ల భోజనం, మధ్యలో స్నాక్స్, టిఫిన్, అలాగే పాలు కూడా ఉండాలని చెప్పి ఒక రోజుకి 24 రకాల క్యాలరీల భోజనం అందాలని చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బా మాటలు చెప్తా ఉన్నాడు తప్ప ఈరోజు సంక్షేమ హాస్టల్ ఎక్కడా కూడా ఇది అమలు కావడం లేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. అలాగే ఏదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్ అన్నిటి కూడా సొంత భవనాలు నిర్మించాలి. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు మాట తప్పాయి. అలాగే మంత్రి నారా లోకేష్ తెల్లాలేగిస్తే యాడ్లు ఇచ్చుకుని ఒక పెద్ద పేపర్లో ఏదో ఫ్రంట్ పేజీలో ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ ఇతర పేపర్లో యాడ్ ఇచ్చి ఈరోజు మొత్తం అన్ని చోట్ల మేము విద్యార్థుల లబ్ధి కోసం పనిచేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగే దీనికి తగ్గట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ రోజు పీజీలు నింతున్న చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ముడుపులకి జిల్లాల అధికారులు లొంగిపోతా ఉన్నారు. డిఈఓలు కావచ్చు, డివైఓలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ముడుపులు అంతా ఉన్నాయి. ఎంఈఓలు కావచ్చు, మొత్తం రాష్ట్రంలో కానీ మొత్తం జిల్లాల్లో కానీ ఈరోజు అవినీతి పెరిగిపోతా ఉంది. కాబట్టి ఈ అవినీతి నిరోధక చట్టం కూడా ఈరోజు ముడుపులు అందినాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు 2 సంవత్సరాల కాలంలో దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే కనీసం ఒక నివేదికని ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా
ఈ రోజు విద్యారంగ బడ్జెట్ మీరు ఎంత కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు కేంద్రంలో ఈ రోజు 20% నిధులు కేటాయించాలి, అలాగే రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి, జీడిపిలో 6% నిధులు కేటాయించేసింది ఉంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏమీ అమలు చేయట్లేదు. నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృద్ధి కల్పిస్తామని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ సూపర్ 6 అటర్ ఫ్లాప్ అని చెప్పి ఈ సందర్భంగా PDS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం చెప్తా ఉంది. అలాగే రాష్ట్రంలో ఈరోజు మంత్రి నారా లోకేష్ తెల్లా లెగిస్తే ఈరోజు ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టేస్తా ఉన్నాడు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే ఐక్యంగా ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. పనిచేసే అవసరమైతే ఈ రాష్ట్రంలో అసెంబ్లీని కూడా మేము ముట్టడిస్తాకి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. విద్యార్థులకి కళ్ళంట నీళ్ళు వస్తే మాత్రం నేను సహించేది లేదు, కబడ్దార్ మంత్రి నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీకు చేత కాకపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి పక్కన కూర్చోవయ్యా, నీకెందుకు మంత్రి పదవి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇటు వచ్చేసింది. ఏమని చెప్పాను సార్? నా పేరు సింకులమ్మ సార్. నేను బాక్స్ తెక్కిలో పండ్లు అమ్ముకుంటా సార్. బాక్సులు పెట్టుకొని కూర్చోండి, వచ్చి జీపు తగిలింది. నాకైతే ఇక్కడ ఏం ప్రాబ్లం సార్, 2 కాళ్ళు ప్రాబ్లమే సార్. నాకు కాళ్ళ నొప్పులే ఎక్కువ ఉన్నాయి. గంటలు నాకు తెలియదు సార్, టైం మొక్క వెళ్ళకి ఎవరికన్నా. రోజు అటు పని ఎత్తుకొచ్చుకొని మాట్లాడుకొని అమ్ముకుంటాను ముస్లిం మా అమ్మ. ఇంకొకరు వచ్చి కారు మీది రాంగ్ రూట్ వచ్చి తగిలిచ్చింది. ఏం పేరు అయినా మీ పేరు? రహమాన్ హనుమాన్ ఉంటుంది ఆయన పేరు, డ్రైవర్ పేరు. ప్రతిరోజు ఆటోలో ఎక్కించుకొని వచ్చి అమ్ముకొని ఇంటికి వచ్చేది ఆమె. నేను దింపిపోయిన 10 నిమిషాలు జరిగింది. తర్వాత ఫోన్ చేస్తే ఇంటికి వచ్చింది. అరటి పనులు వచ్చుకొని కంపలు పెట్టుకొని అమ్ముకుంటాను ముస్లిం అరటి పనులు. చిన్నపిల్లలలో ఉంటారన్న పరిస్థితి. హబీబుల్లా నా పేరు. రాత్రి 1:10 మా ఇంటి ఎదురు పక్కింటి వాళ్ళు వచ్చి లేపిన మంటలు అవుతున్నాయి. అంటే నేనేమన్నా వేసే ఎంతసేమో అని త్వరగా వచ్చాను. వచ్చి చూస్తే కింద బైక్లు అంటున్నాయి, పెద్ద మంటలు వస్తున్నాయి. ఓ 10-15 నిమిషాల తర్వాత పై నుంచి నీళ్ళు వేయడము, చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేస్తే మంటలు ఆర్పి కిందికి దిగేటప్పుడు బండి కొట్టి 6 బండ్లు కలిపినాను మొత్తం. మేము 40-50 వేలు. ఒక కొత్త బండి ఉంది మా పక్కింటి వాళ్ళది. సీసీ కెమెరాలు ఏం లేవనాల్సింది అక్కడ. ఓనర్ పెట్టాలి, అంతా మేము పెట్టుకున్న మా సంబంధం లేదు సార్. ఫ్యాషన్ ప్రో. మా పేరు పవన్ కుమార్ అన్న. మేము గత 2 ఏళ్ళ నుంచి ఇక్కడ రెంట్కుంటున్నాము. నైట్ సడన్ గా మంటలు వచ్చినాయి. మంటలు వచ్చేసరికి అందరు ఇంటి పక్కన వాళ్ళు అందరూ కేకలు వేసేసరికి మేము కూడా లేచి వచ్చినాము. లేచి వచ్చి చూస్తే మొత్తం మంటలు మొత్తం పొగలల్లో చుట్టుకుపోయినాయి. చుట్టుకొని పోయింటే కొంచెం ఆపనికి ట్రై చేసాం. కిందకి వచ్చేసరికి మొత్తం కాలిపోయినాయి. అనుమానం అయితే ఏం లేదు అనేది, కావాలనే చేశారనేసి అనుకుంటాను. కొంచెం మళ్ళీ పోలీసు వాళ్ళు సహకరించి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. Gracias.
ఓకే ఓకే అన్నా ఇలా చూడాలి అన్నా ఇలా చూడాలి నంద్యాల వీధుల్లో మొహరం సందడి, పీర్ల సవారీకి పోటెత్తిన భక్తులు. నంద్యాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యా సమస్యలపై ఆందోళన. తొమ్మిదవ రోజు మొహరం వేడుకలలో పాల్గొన్న భూమా విఖ్యాత్ రెడ్డి. స్వామివారికి ప్రత్యేక ఫాతిహాలు సమర్పణ. ఫుట్పాత్పై విషాదం, వృద్ధురాలిపైకి దూసుకెళ్లిన కారు. అర్ధరాత్రి దుండగుల వీరంగం, ఇళ్ల ముందు బైక్లు బూడిద.